హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రెసిపీస్ వరల్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు మనము తొలి ఏకాదశి స్పెషల్ అయిన పేలపిండి అయితే తయారు చేసుకుందాము. ఇందుకు వచ్చేసి వైట్ జొన్నలు అండి, తెల్ల జొన్నలు నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద బాండి పెట్టేసి ఇలా బాండిలో అయితే కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు వాటిని బాగా వేయించుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఒక 5 మినిట్స్ వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. అవి కొంచెం కొంచెంగా చిట్లుతూ ఉంటాయన్నమాట. అవి చిటపట్లాడేటప్పుడు మనకు పేలాలు రెడీ అవుతున్నట్టు సింబలు. ఓకే, ఒక 5 మినిట్స్ తర్వాత వచ్చేసి మనం లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని మూత అయితే వాటికి పెట్టేసుకోవాలి. లేదంటే అవన్నీ చిట్లుతూ ఎగిరిపోతాయి అన్నమాట సైడ్కి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలబెడుతూ ఉండాలన్నమాట. అప్పుడు ఏమైనా మిగతా జొన్నలు కూడా ఉన్నాయనుకోండి, అవి కూడా పేలాల్లా రెడీ అయిపోతాయి. ఓకే అండి, మధ్య మధ్యలో కొంచెం ఉండిపోతాయండి, అలా పేలాలుగా కాకుండా. అయినా పర్లేదు, బాగా వేయించుకుంటున్నాం కాబట్టి వాటికి కూడా సేమ్ టేస్ట్ వస్తుంది. ఓకే అండి, బాగా వేయించేసుకొని వాటిని అయితే బాగా చల్లారి పెట్టుకోవాలండి. ఓకే, ఇలా మనం కొంచెం కొంచెంగా వేసుకుంటూ, ఎక్కువ వేయొద్దండి, కొంచెం కొంచెంగా వేసుకుంటూ గుప్పెడు గుప్పెడు అయితే సరిపోతాయన్నమాట ఒక్కోసారికి. అలాగే మొత్తం వచ్చేసి అలా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఒక కాటన్ క్లాత్ అయితే పరిచి దానిపైన ఇలా ఒక 10 మినిట్స్ అయితే ఆరపెట్టుకోవాలి. కొంచెం చల్లారిపోతే మనం పౌడర్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ముద్దగా అవ్వకుండా పొడి పొడిగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనం జార్ ఒకటి తీసుకుందాము. అందులో వచ్చేసి కొంచెం కొంచెంగా వేసుకుంటూ, జార్కి ఎంత అయితే సరిపోతాయో అంతవరకే వేసుకుంటూ ఫైన్ పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. చూసారు కదండి, అలా వేసి కొంచెం కొంచెంగా వేసుకొని అలా పౌడర్లా తయారు చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరక ఉండేలాగా చూసుకోండి. ఓకే, మనం తీసుకున్న పేలాలు మొత్తం వచ్చేసి అలాగే పౌడర్లా వేసి పక్కన ఉంచుకుందాము. నెక్స్ట్ ప్రాసెస్ అయితే బెల్లం వేసుకుందామండి. అదే జార్లో కొంచెం కొంచెంగా స్వీట్కి సరిపడా చూసుకుంటూ కొంచెం కొంచెంగా బెల్లం వేసుకొని నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా తయారు చేసుకున్న పేలపిండి కూడా అందులో వేసేసుకోవాలి. లేదంటే ఉట్టి బెల్లం వేసామంటే ముద్ద కట్టిపోతుంది. ఇప్పుడు అనుకోండి మనం పొడి పొడిగా వస్తుందన్నమాట. అది కూడా బాగా మెత్తగా వేసుకోవాలండి. మధ్యలో బెల్లం ఉండలు అలా ఏం లేకుండా చూసుకోవాలి. ఏదైనా ఒకటి అలా ఉందంటే తీసేసుకొని మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో మనం వేసేసుకోవచ్చు. అలాగే మొత్తం అయితే మనం మిక్సీ పట్టేసుకున్నాము. ఇప్పుడు కొంచెం ఫ్లేవర్ కోసం అయితే ఒక స్పూన్ వచ్చేసి ఇలాచీ పౌడర్ అయితే వేసానండి. ఇది కూడా మొత్తం పౌడర్లో మొత్తం కలిసేట్టుగా కలిపేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. మనం పండగల టైంలోనే కాకుండా విడిగా కూడా చేసుకోవచ్చు. కానీ ఓన్లీ ఇది ఏంటంటే ఎక్కువ శాతం ఒక్క తొలి ఏకాదశికి ఎక్కువ స్పెషల్గా చేసుకుంటూ ఉంటారు. మనం టేస్ట్ తెలుసుకోవడం కోసం మధ్యలో చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే అండి, ఇలా అయితే నేను 1 కిలో అయితే చేసేసి తొలి ఏకాదశి రోజు అయితే ప్రసాదాలుగా పంచిపెట్టానమాట. చూసారా, ఎంతో టేస్ట్గా ఉండే పేలపిండి అయితే మనకు రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, ఇంతేనండి, మనకు పేలపిండి అయితే ఫుల్గా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసుకొని మీకు ఎలా ఉందో ఒకసారి కూడా చెప్పండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.